మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, మీరు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి విక్రమార్క గారు అని అడిగినాం. లేచి నువ్వు డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని మేమే ఎక్కడ చెప్పినాం? 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడాం. చెప్పలేదా వాళ్ళు? ప్రియాంక గాంధీ చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగ భృతి అని అసెంబ్లీలో చేతులు లాబట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏ విషయమన్నా తీసుకో. ఇదే రేవంత్ రెడ్డి అవాని పింఛన్ ఎంత వస్తుంది అన్నాడు. అంటే ఒక ముసలామె 2000 వస్తుంది బిడ్డ అన్నాడు. ఇగో డిసెంబర్ వస్తున్నది, డిసెంబర్ రాగానే 4000 పింఛన్ మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్నాడు. అసలేం జరిగిందో మీకు తెలుసా? మొన్న జనవరి నెలలో ఇచ్చే 2000 కొట్టిండు, ఒక నెల పింఛనే కొట్టిండు, జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ. నిజమా కాదా? మరి ఆ ముసలిళ్ళకి చెప్పొద్దా మీరు పోయి? వీడు 4000 ఇస్తానని ఇచ్చే 2000 కొట్టిండని చెప్పాలన్నా వద్దా మనం? జనవరిలో అవ్వ తాతలకు, వికలాంగులకు, గీత నీత కార్మికులకు ఇచ్చే 2000 కూడా ఎగబెట్టిండు. మన ఫిబ్రవరి 10 తారీఖేమో ఇచ్చింది ఫిబ్రవరి పింఛన్, ఒక నెల ఎగరగొట్టింది. అంటే ఏమైతుంది మరి? ఇలా మనం ఆలోచించద్దా? కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలే. ఇప్పుడు 4000 అన్నాడు, ఇచ్చే 2000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మనం అందజేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావు, అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే. కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తూ ఉన్నారు, హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేతపత్రాల పేరుతో డ్రామా పెట్టారు. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు, అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు. అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పున్నది, ఈ పేజీలో తప్పున్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేడు. నన్ను దిట్టుడు పెట్టిరు, కేసీఆర్ సార్ని దిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే, అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు, అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్.